శనివారం కడప జిల్లా బకారపేట వద్దనున్న సిపిఐ కాలనీ వాసులు 9 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. సిపిఐ కార్యవర్గ సభ్యులు వెంకట శివ వారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది బద్వేలు నియోజకవర్గమేనని అన్నారు. బద్వేలు పట్టణంలో గత ప్రభుత్వంలో రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో కల్వర్టులో సైతం పగలగొట్టి ఆక్రమించిన ఇళ్లు కట్టుకున్నారు. అర్హులైన ప్రతి నిరుపేదలకు పట్టణంలో 2 సెంట్లు, పల్లెలో 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంటే అధికారులు పేదలు నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా వారిని భయాభ్రాంతులకు గురి చేయడం సరికాదని రెవెన్యూ అధికారులకు ఆయన హితవు పలికారు. ఇక్కడ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఇవాళ భూ కబ్జాలకు తెగబడి అనేక సర్వే నెంబర్లు కూడా ఆన్లైన్ చేసుకుని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఇవాళ 100 ఎకరాలు ఎస్టేట్లుగా మార్చి తన కబ్జాల సమాజం దాంట్లో సొంత లాభం కోసం ఇవాళ కబ్జాలుగా చేసుకొని అవన్నీ ఆన్లైన్ చేసుకొని యథేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఇవాళ జిల్లాలోని సమాచారం ఫ్రీ హోల్డ్లో ఒక పక్క అనేక 100 ఎకరాలు కూడా ఇవాళ జిల్లాలోనే అత్యధికంగా బద్వేలు ఏరియాలోనే ఫ్రీ హోల్డ్ చేసుకొని ఇవాళ యథేచ్ఛగా కబ్జా చేస్తున్న పరిస్థితి. ఫ్రీ హోల్డ్ లేకుండా ఈ విధంగా ఇంకొక పద్ధతిలో ఆన్లైన్ చేసుకొని యథేచ్ఛగా అనుభవిస్తున్న వాళ్ళందరూ సర్వే నెంబర్లు సైతం ఇవాళ గతంలో ఉన్నటువంటి ఆకుపచ్చ సంబంధించినట్టు అంటే వైసీపీ నాయకులకు సంబంధించిన కబ్జాలు కావచ్చు, వాళ్ళకు తోడు ఇవాళ సంబంధించిన పసుపచ్చ నాయకులకు సంబంధించిన కూడా మిలాఖతై ఇవాళ రెవెన్యూ అధికారులే మధ్యవర్తితో నడిపి ఇవాళ వైసీపీ వాళ్ళను టీడీపీ నాయకులను అధినాయకులను అందరూ కూడా సిరిసొగం పంచుకునే పద్ధతిలో వారికి వీళ్ళు ఒత్తాసు పలికే పద్ధతిలో వీళ్ళకి ఒత్తాసు పలికే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ఏదైనప్పటికీ మనం అందరం కూడా ఉన్నత వర్గాలుగా ఉండేవాళ్ళు కావచ్చు లేదా కబ్జాకోరులు కావచ్చు ఏకమై చెప్పి ఇవాళ సంబంధించిన దాంట్లో ఈ భూములన్నింటినీ కూడా ఏదైతే పేదలకు ఇవాళ కమ్యూనిస్ట్ ఇక్కడ బద్వేలు సంబంధించిన దాంట్లో టీడీపీ వాళ్ళు కావచ్చు లేదా వైసీపీలు కావచ్చు అంతిమంగా శత్రువర్గంగా చూసే కమ్యూనిస్టులను మాత్రమే. ఎందుకంటే ఇవాళ ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు చేసే అక్రమాలను అదేవిధంగా వాళ్ళు చేసే కబ్జాలను ఇవాళ ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళ నివాసం ఏర్పాటు చేసినట్టు కావచ్చు లేదా కాలనీలకు సంబంధించినది కావచ్చు వాళ్ళందరూ కూడా నిలువల నీళ్ళ లేకుండా చేసే వాళ్ళకి జనం ఉండరు కాబట్టి పేదల పక్షాన పేదలు ఉండరు కాబట్టి మనం యథేచ్ఛగా ఈ సంబంధించిన దాంట్లో 10ల సంఖ్యలో భూములను కావచ్చు లేకపోతే 100 ఎకరాల భూములను యథేచ్ఛగా కబ్జాలు చేసుకుని ఇవాళ మనం పెద్దల్లో మైతమనే పద్ధతిలో ఇవాళ రెవెన్యూ అధికారులను పోలీసులను తమ చెప్పు చూతల్లో పెట్టుకుని ఇవాళ వ్యవహరిస్తున్నాడు. అత్యంత దారుణ అంశం. ఇక్కడ సంబంధించిన బక్రాపేట సంబంధించి ఈ మధ్యనే ఇవాళ దానికి సంబంధించిన దాంట్లో శ్మశాన ఒక గ్రామ సంబంధంలో చనిపోతే ఇక్కడ ఈ కాలనీ దగ్గరనే శ్మశాన అంటే శవాన్ని పూడ్చడం ద్వారా ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఈ కాలనీ ఎత్తివేసే పద్ధతిలో ఇవాళ కుటుంబం దానికి సూతధరాలు పాతధరాలతో కూడా జిల్లా పార్టీ వద్ద సిపిఐ వద్ద ఆధారాలు సహాయతం దీని కనుక ముందు ఎవరుండరా ఇన్ని కూడా వారు భరతం పెట్టేదని కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ భూ కబ్జాలు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఈ పేదల సంబంధించిన దాంట్లో వ్యవహరించే ఈ గుడిసెల పట్ల వారి యొక్క వైఖరి మార్చుకోవాలా, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాం. ఇవాళ ఉంటే గుడిసెలో ఉంటాం, లేకపోతే జైల్లో ఉండేదని కూడా సిద్ధం అవుతాం. ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కును కాలరాసే పద్ధతిలో వ్యవహరిస్తారో వాళ్ళందరిపై కూడా ప్రైవేట్ కోర్టులో కేసులు కూడా వేసి ఇవాళ చట్టపరంగా అనేక రకాల కేసులు కూడా పెట్టేదానికి అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే పద్ధతిలో ఇవాళ జిల్లా కలెక్టరేట్ వరకు ఇక్కడ చిన్న ఒక గుడిసె కూడా తొలగించినా కూడా జిల్లా కలెక్టరేట్ ముట్టడించి ఇవాళ న్యాయం చేసే పద్ధతిలో వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చే పద్ధతిలో ఇక్కడ అనేక 10 నెలలుగా ఈ కాలనీల్లో అసౌకర్యాలుగా నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఇవాళ జీవనం కొనసాగిస్తూ అనేక జీవిత అంటే అభద్రతను సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏమైనా జరిగితే దాదాపు ఇక్కడ 10ల సంఖ్యలో వందలాది మంది కుటుంబాలు సంబంధించిన జనము ఇక్కడ ఉంటే వాళ్ళకి అనేక ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించకుండా కరెంటు తీసే అదేవిధంగా నీళ్ళ సౌకర్యం